జంగలో ఎడారి రోడ్డు అబ్బా, ఎడారి చూడండి. ఎడారిలోకి స్టార్ట్ అయినాము. సింగిల్ రోడ్డు చూపిస్తాను చూడండి. ఇదే రోడ్డు. ఇంకా ఇది చెప్పు, ఇది వచ్చేసి ఇసుక, అంతా ఇసుకే. చూడు కొండ నెట్టున్నది ఇసుక. ప్రిపేర్ చేసి అక్కడ ఇది అంతా మట్టి రోడ్డు, అంతా ఇసుక, మట్టి ఇసుక. ఇసుక అంటే మనూరు మాదిరి, మనూరు ఏట్లో ఉన్న ఇసుక కాదు, మట్టి దుమ్ము అనమాట. ఇది మొత్తం దుమ్ము, మొత్తం కొండ చూడండి, అంతా మట్టే. దీంట్లో ఇల్లు కడతారు వాళ్ళు, అది తయారు చేసి పెట్టిండి అన్ని. అంతా ఇసుక, దుమ్ము దుమ్ముగా ఉంది ఇసుక. మట్టిలోకి దూకినాము, దూక్కుంటా పోతున్నాం. అంత మట్టి. నాకు అర్థం కాలే, కొత్త రోడ్డు చూపించినాడు. ఖత్తర్లో ఎడారంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం ఆ పక్క అంతా ఎడారంటాము, కాకపోతే ఇక్కడ జంగల్ అంటారనమాట ఖత్తర్లో. మన ఇండియా వ్యక్తులు ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు. గొర్రెల కాడ కాపర్ అనమాట, కాపలే. వాళ్ళకి వాటికి మేత వేయడము, వాళ్ళకి నీళ్లు పెట్టడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు పాపము. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఇదే పనే చేస్తున్నారు, మా కఫీల్ దగ్గరే పని చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంటికి పోవాలనే లేదనమాట. ఎందుకు పోవడము, పోతే మళ్ళా చిన్నగా పోతే ఇంకా కదులుతుంది బండి. అదేదో ఇక్కడే ఉంటే సరిపోతుంది, మాకు వయసు అయిపోయింది, ఎట్టయినా ఇంటికి పోయి కూడా చేసేది ఏం లేదు, ఇక్కడ ఉంటే డబ్బులన్నా వస్తాయి, పిల్లకాయలు చదువుకుంటారు అని చెప్పారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్. కొత్తగా పెట్రోల్ తినేటికి బోర్ వేస్తున్నారు, తర్వాత పెట్రోల్ తీస్తారనమాట. హలో హలో أنا يجي يا بابا. إيه بابا كلام هذا هذا جاك سوي تلفون رو في حليب جيب. كم ساعة بابا كلام؟ هو سوي تلفون مال جاكر رو كلام، هو سوي تلفون صبح طال. كم ساعة أمس ولا اليوم؟ اليوم أنا أمس كلام بابا، أمس كلام بابا أمس. వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినా లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా మేమే హాస్పిటల్కి తోడుకొని వస్తూ ఉండాలా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ మనలాంటి వాళ్ళతో డ్రైవర్తోనే మాటలు చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ, బాధ ఉన్నా, ఏం కష్టం ఉన్నా ఏం చేయలేము. ఇక్కడ అన్ని బాధలే తప్పగా సుఖం అనేది ఉండదన్నమాట. ఎక్కువ బాధలే ఉంటాయి. పాపం ఎడారిలో ఎప్పుడు చూసినా ఎండ ఎక్కువ. శబరాలు రూమ్లు అనమాట, కంటైనర్లో ఉంటారు కూర్చొని. సో ఇది విపరీతమైన ఎండ, వేడి. సో వాళ్ళు నైట్ పూట వస్తారు అప్పుడప్పుడు. చలికాలం, ఇంకా 6 నెలల నుంచి చలికాలము ఎక్కువగా వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటారు. శుక్రవారం శనివారము వాళ్ళకి 3 పూట్ల వండి పెట్టేది వీళ్ళే అనమాట. ఇక్కడ పనిచేసి ఇద్దరే వండి పెడతారు. వాళ్ళు తినేదానికి సామాన్ అయితే తీసుకొని వచ్చి ఇస్తారు, వీళ్ళు మాత్రం వండి పెట్టే బాధ్యత వీళ్ళదే 3 పూట్ల. కఫీల్కి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, 4 ఉన్నారు. సో 4 అందరూ కూడా డ్రైవర్ని అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒక నిమిషం. ఎడారిలో ఉన్న వాళ్ళంతా, జంగల్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే అనమాట, ఇక్కడే ఉండాలి. వాళ్ళకి సెలవులు కూడా లే. వీటిని ఒంట్లు కానీ గొర్రెలు కానీ వీళ్ళని చూసుకుంటూనే ఉండాలా. వాటికి మేత మాత్రం తెచ్చేస్తూ ఉంటాడు బాబా కానీ, వాళ్ళ కఫీల్ కానీ. వీళ్ళు ఇక్కడే ఉండాలా. నీళ్ళు సదుపాయం అన్నీ ఇక్కడ ట్యాంకీల్లో పెట్టేస్తారు. గవర్నమెంట్ నీళ్ళు భూమిలో నుంచి వచ్చేస్తాయి అన్నమాట. సో కుళాయిల మాదిర, సో వాడుకుంటూ ఉంటారు. సో మా ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట మేము ఉండేది, మా బాబా గారు ఉండేది ఇక్కడే అనమాట. పనిచేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేసినాము. ఇది మొత్తానికి మా వాళ్ళకి సామాన్ తీసుకొని వచ్చినాం అంగట్లో నుంచి. సిగరెట్ ప్యాకెట్లు, తినేదానికి వస్తువులు. ఇదన్నమాట.
ఎడారిలో వంట చేసేవాళ్ళు ఇలా చేస్తారు. किधर गया ये क्यों आ गया? कल आया था गया कि पता नहीं कितने आपको चला है। ఈ వంట మా వాళ్ళు కఫీలు వచ్చినప్పుడు వంట చేసుకునే సామాను, పెద్ద సామాను అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు వంట చేసుకునేదానికి వాళ్ళకి వంట కూడా చేసి పెట్టాలా వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ ఏమన్నా కావాలంటే మనకు వంట చేసి పెడతారు. ఆయన కమ్మగా ఉంటుంది, బాగా చేసి పెడతారు. కఫీలు వాళ్ళు వస్తారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వస్తారా, చలికాలం వస్తారు. చలికాలం వచ్చినప్పుడు అన్నం కూడా వీళ్ళే చేసి పెట్టాలన్నమాట. సో వంట సామాన్ అయితే వీళ్ళు తెచ్చిస్తారు. సో మొత్తం వీళ్ళే చూసుకోవాలా. ఈ రూమ్ అంతా కూడా నీట్గా పెట్టుకొని ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చెత్త చెదరంగా ఉంటే ఒప్పుకోరు. నీట్గా అన్నం చేసి పెట్టాలా. చలికాలం అంతా ఇక్కడే ఉంటారు. నీళ్ళ ట్యాంక్కి నీళ్ళు సప్లై చేస్తుంది వాళ్ళకి తాగడానికి, అలాగే తాగడానికి మాత్రం. పాలు తీసుకొని వచ్చినాము, గొర్రె పాలు. ఈ పాల కోసం ఇంత దూరం నుంచి వచ్చినాం అనమాట. ఈ పాలు తీసుకొని పోవాలా. వాళ్ళకి ఫ్రిడ్జ్ ఏదైనా పెట్టుకునేదానికి, సామాను తినేదానికి. ये मेरे भाई जंगल का काम कर रहे हैं। इधर ही काम कर, कितना साल के काम कर रहे हैं भाई? इधर 2 साल हो गए। 2 साल हो गए। 2 साल से छुट्टी नहीं है, इधर ही रहता है। इधर ही रहेगा क्या? इधर ही रहता है, छुट्टी नहीं है। इसका काम इधर ही है। हाय बोलो मेरा दोस्त का। बांग्लादेशी है ना? इंडिया మన దేశమే, మన కంట్రీ ఇండియాలోనే. कौन सा डिस्ट्रिक्ट भैया? यूपी। चलो 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 యూపీ నుంచి ఇక్కడే వచ్చినారు. ఎవరైనా డ్రైవింగ్ పని చేయాలనుకుంటే డ్రైవింగే చేస్తాం, వేరే పని చెయ్యమని ఖచ్చితంగా చెప్పుకొని అయితే రండి. ఇక్కడ డ్రైవింగ్ పని చేయించుకుంటారు, అట్లా ఇంట్లోనూ క్లీన్ చేయించుకుంటారు, ఇట్లా బయట ఎడారిలోనూ పని చేయించుకుంటారు. ఇట్లయితే చేయకండి. నాకు ఇంట్లో పరిస్థితి బాగలేక వచ్చి చేయాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. ఇక్కడ గలీజ్ ఉంటుంది కదా, ఈ గలీజ్నంతా ఎత్తుకొని పోయి వేరే సాట పడేయాలన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇదే పని చెప్తాడు. ఈ చెత్త ఎత్తుకొని పోయి వేరే సాట పడేయాల్సి వస్తుంది, దూరంగా పడేయాలా. ఇక్కడ ఆడ వేయకూడదు. వెనక్కి రా. ఇది గొర్రెల పెంట. ఈ పెంట ఎత్తుకొని పోయి ప్యాకింగ్ చేసుకొని ఎక్కడైనా దూరంగా పడేసి రావాలా. ఇక్కడ ఆడ వేయకూడదు అనమాట. ఎవరో కూడా ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు. సో ఇప్పుడైతే మనం ఇవి లోపల పెట్టేద్దాము, లోపలికి వేసుకునేద్దాం. ఇది మొత్తం నీళ్ళు, దీంట్లో మొత్తం నీళ్ళే ఉంటాయి. నీళ్ళతో ఫిక్స్ చేసిన ప్లాస్టిక్. ఇది నీళ్ళ క్యాను. మొత్తం వీటికి గొర్రెలకే నీళ్ళు, వీటిని తాగడానికి అనమాట నీళ్ళు మొత్తం కూడా. వీళ్ళని తాగడానికే 2 ఉంటారు ఇట్లా పని మనుషులు చేసేదానికి. మొత్తం ఇక్కడ 200 గొర్రెలు ఉంటాయి. ఇవి మొత్తం ఈ గొర్రెలు 200 ఉంటాయి. వీటి కోసం ఈ నీళ్ళు వీటిలో శబరాలు వేసేసి వీటిని సాగుతూ ఉంటారు. మేత బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఇది నీళ్ళు సప్లై మొత్తం. ఇది కూడా మొత్తం ఇక్కడ నీళ్ళు సప్లైకి, నీళ్ళు కరువు లేకుండా ఈ ట్యాంకి మొత్తం కూడా నీళ్ళకే. గవర్నమెంట్ నీళ్ళు అయితే ఇక్కడ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చెత్త ఇప్పుడు వేసిన చెత్త మేము ఎత్తుకొని పోయి పడేసి రావాలా. పడేసేసి ఆమెను వెళ్ళిపోవాల్సిందేను. అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు అయితే రావాలి ఇక్కడికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జంగల్లో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు. ఇది చెత్త ఇక్కడ పడేయాలా, మొత్తం తీసుకొని వచ్చింది మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు పడేస్తాను. ఇప్పుడు పైకి ఎక్కుతా అన్నాడు. ఇవి అన్నిటి ఇక్కడ కింద పడేయాలా. ఈ జంగల్ ఉన్నా కూడా ఆడంటే ఆడ పడేయకూడదు.
బల్దియా వాళ్ళు వచ్చి దారుణంగా అయితే ఫైన్లు వేస్తారు. అందుకోసం అందరూ ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చి వేస్తారన్నమాట. ఇప్పుడు మా బండ్లది కూడా తీసి ఇక్కడ వేసేసాము. ఇది అంతా ఎరువు అన్నమాట, చూస్తున్నారు కదా. ఓ కింద వేసేసావా? సరిపోయా. ఇంటికి పోయేతలకి మళ్ళీ మా కోసం ఏదో ఒక పని చూసి పెట్టుంటారు. అక్కడ కూడా మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. ఖాళీగా అయితే ఒక నిమిషం కూడా ఉండరు. ఖాళీగా ఉంటే ఒప్పుకోవడం లేదు వీళ్ళు. అయితే ఉండండి లేదంటే పోండి అని మాట్లాడతారు. ఇంట్లో పరిస్థితి బాగాలేని వాళ్ళు మాత్రం చేసుకోవాలి, లేదంటే గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసినాము ఇంటి దగ్గరికి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా జంగల్లో ఉన్న కష్టాలు, సుఖాలు అయితే ఉండవు, అన్నీ కష్టాలే. చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.